విశాఖ సింహాచలం అప్పన్న ఆలయంలో జరిగిన వినోత్సవం భక్తులను కంగారు పెట్టించింది. అంతేకాకుండా పలువురు భక్తులు కన్నీరు పెట్టుకున్నారు. ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ పడ్డారు. దొంగతనం చేశారా మీరు పట్టుకుని వాళ్ళు తీసుకున్నారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో ఉంగరం మాయమైంది. దీంతో ఆలయ అర్చకులు, పోలీసులు పలువురు భక్తులను తాళ్లతో బంధించి విచారణ చేశారు. స్వామివారి ఉంగరం కోసం సిబ్బంది అనుమానమున్న భక్తులను ప్రశ్నించారు. భయంతో కొంతమంది భక్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇదంతా వినోదోత్సవాల్లో భాగమని తెలిసి భక్తులందరూ ఊపిరి పీల్చుకున్నారు. చూసారా మీ భక్తి పారవస్తుంది, మీ భక్తి పారవస్తుంది. సీసీ ఫుటేజ్ అన్నాను చూసారా, ఇప్పుడు యూట్యూబ్ లో చూసుకోండి. మొత్తం సోషల్ మీడియా అంతా మీరే ఉంటారు. అది అమ్మి దాట చదువుతారు. ఏమిటి దొరికిందా వచ్చిన వాళ్ళు మీరు ఈ సూత్రం మహాపవిత్రం. సింహగిరిపై అప్పన్న కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారి వినోదోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పురాణ ఇతిహాస కథనాల ప్రకారం ఉంగరం సేవ ఆలయ చరిత్రలో విశేష ప్రాచుర్యం పొందింది. ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లు తమ వివాహానికి సంబంధించి ముచ్చటించుకుంటారు. అయితే ఆ సమయంలో అమ్మవారి ఉంగరం మాయమైనట్లు గుర్తిస్తారు. తన ఉంగరం తీసుకువస్తేనే ఆలయంలోకి ప్రవేశిస్తానని అమ్మవారు చెప్పడంతో స్వామివారు మహారాజా అలంకరణలో తన పరివారంతో కలిసి ఉంగరం వెతకడానికి బయలుదేరుతారు. వినోదోత్సవంలో భాగంగా పలువురి భక్తులను ఆలయ అర్చకులు, సిబ్బంది ఉంగరం కోసం ప్రశ్నించారు. అయితే ఉంగరం సంగతి తమకు తెలియదని, తాము దొంగతనం చేయలేదని, స్వామివారి దర్శనం కోసం వచ్చామని పలువురు భక్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది కళ్యాణోత్సవంలో భాగమని భక్తులకు స్థానాచార్యులు వివరించారు. ఇలా పలువురు భక్తులను విచారించిన అనంతరం చివరకు అమ్మవారి ఉంగరం స్వామివారి వస్త్రాల్లోనే దొరికింది. దీంతో స్వామి ఆ ఉంగరంతో ఆలయంలోకి ప్రవేశించారు. దొరికిందా